చంద్రబాబు నాయుడు మోడీ ఇద్దరు రాబోట్ లాగానే బిహేవ్ చేశారు తప్పితే ఒక హ్యూమన్ స్పందన కలిగినటువంటి రాజకీయ నాయకుడిగా నాకు కనపడలా. ఎందుకు కనపడిందంటే ఆ 10 ఏళ్ళు కానీ జరిగి ఉంటే ఈ పాటికి సుందరవందనంగా ఉండేది, క్యాపిటల్ బ్రహ్మాండంగా ఉండేది, పోయింది. ఇప్పుడు పచ్చిక బయలు లాక్కుంటున్నారు. దీనికి బాధ్యత ఎవరు వహించాలి? బాధ్యత వహించాల్సింది నెంబర్ 1 ప్రధానమంత్రి మోడీ, నెంబర్ 2 జగన్మోహన్ రెడ్డి, నెంబర్ 3 చంద్రబాబు నాయుడు. అయితే ఒక ఆయన ముద్దాయి తప్పించుకుపోయాడు. మాజీ ముఖ్యమంత్రి ఉన్నాడు, ఫార్మాలిటీ ప్రకారం ఆయన రావాలి. భారత రాజ్యాంగ వ్యవస్థ ఉన్న ఫార్మాలిటీస్ ప్రధానమంత్రి వచ్చినప్పుడు మొన్నటిదాకా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కర్టసీ కాల్ కింద వచ్చి ఉండాల్సింది, రాలేకపోయాడు. అంటే దాన్ని బట్టి ఆయన ఎంత తప్పులు చేశాడో అర్థం చేసుకుంటాడు. ఆయన నిజంగా హృదయ స్పందన ఉంది. జగన్మోహన్ రెడ్డి దుర్మార్గం పని చేసినా హృదయ స్పందన ఉంది. మాట్లాడలేకపోయాడు, వాళ్ళ ముఖం చూడలేకపోయాడు, వెళ్ళిపోయాడు. వీళ్ళు నిన్న ఇచ్చిన ఉపన్యాసంలో నిజాయితీ ఉందని, నిజాయితీ కొరబడింది. ఎందుకు నిజాయితీ కొరబడిందంటే ఈ డెవలప్మెంట్ మొత్తం నేను చేస్తా, అమరావతి డెవలప్మెంట్ అన్నాడు. తర్వాత 70-80 వేల కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రాజెక్టులు మొత్తం అక్కడనే రిమోట్తో చేశారు. అందులో హైవేస్ ఉన్నాయి. మరి హైవేస్కి నితిన్ గడ్కరీ కదా మంత్రి, ఆ మంత్రి ఏమైనాడు కనపడలే. రైల్వేస్ మంత్రి ఎవరు? ఆయన కనపడలే. అనేక ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ వచ్చినాయి, ఇండస్ట్రియల్ మినిస్టర్ కనపడలే. అంటే ఈ అన్ని రంగాలకు ఈయనే ప్రధానమంత్రిగా, ఆ రంగాల్లో వాళ్ళు ఎవరు లేరా? కాబట్టి డెమోక్రసీ లోపించిందంటే ప్రభుత్వంలో ఇంటర్నల్ డెమోక్రసీ మొత్తం నాశైపోయింది, అర్థమైపోయింది.